హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 1 నుంచి ప్రాబ్లమెటిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ నెంబర్ 1 నుంచి థియరీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో ఈ యూనిట్ నుంచి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ వస్తే ఎలా అటెంప్ట్ చేయాలి, వాట్ ఆర్ ద మెథడ్స్ వీఆర్ హ్యావింగ్, ఫార్ములాస్ ఏమేమి నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మోస్ట్లీ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఆల్సో ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ థియరీ అయితే కంపల్సరీగా వస్తుంది, ప్రాబ్లమెటిక్ డిపెండ్స్. సో ఇస్తే వన్ ప్రాబ్లమెటిక్ వన్ థియరీ అయినా ఇవ్వచ్చు, లేదంటే 2 థియరీ అయినా ఇవ్వచ్చు. కానీ ప్రాబ్లమెటిక్ మీరు నేర్చుకోకపోయినా పెద్ద స్కోప్ ఏమి ఉండదు. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో ఇది ఈజీగానే ఉంటుంది. చాప్టర్లో ఉన్న ప్రాబ్లమెటిక్ అంత హార్డ్ ఏమి ఉండదు, జస్ట్ మీకు ఫార్ములాస్ రావాలి. ఈ యూనిట్లలో మొత్తం మీకు 6 ఫార్ములాస్ మీ బై హార్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ యూనిట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఏంటా ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్కి వచ్చిన ఫార్ములాస్ అంటే, ఇందులో ఫస్ట్ వన్ మీకు ఫ్యూచర్ వాల్యూ అంటారు. క్యాలిక్యులేట్ ఫ్యూచర్ వాల్యూ ఆర్ కంపౌండింగ్ టెక్నిక్ అంటాడు. అంటే ఫ్యూచర్ వాల్యూ కనుక్కోనికే ఈ ఫార్ములా V1 = V0 1 + I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనం ఫార్ములాస్ని ప్రాబ్లమెటిక్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ రూల్ 72. ఇది చాలా రేర్గా అడుగుతాడు, బట్ అడిగితే మాత్రం ఈజీ. సో ఏంటంటే 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది దీని ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ వన్ రూల్ 69. అంటే దీని ఫార్ములా ఏంటి, డిఫాల్ట్గా 0.35 ఉంటుంది. 0.35 + 69 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు క్వశ్చన్లు ఇస్తాడు. ఫోర్త్ వన్ ఫ్యూచర్ రేట్ ఆఫ్ యాన్యుటీ. ఫ్యూచర్ రేట్ ఎలా ఉంటుంది యాన్యుటీకి అని అంటే, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ FVAN = X 1 + R హోల్ n అంటే ఎన్ని ఇయర్స్కి, 1 ఇయర్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ అన్నట్టు, -1 డివైడెడ్ బై R, ఇది దీని ఫార్ములా. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఆర్ డిస్కౌంటింగ్ టెక్నిక్ అంటాం. ఫ్యూచర్ వాల్యూ అనేమో కరెస్పాండింగ్ టెక్నిక్ అంటాము, ప్రజెంట్ వాల్యూని డిస్కౌంటింగ్ టెక్నిక్ అని అంటాం. దీని ఫార్ములా ఏంటి, V0 = VN / 1 + I హోల్ n. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములా ఏంటి, PVA అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ N = ఎన్ని ఇయర్స్కి ఇచ్చిండు, X + 1 + R అంటే ఫస్ట్ ఇయర్ది, R2 అంటే సెకండ్ ఇయర్ది, R3 అంటే థర్డ్ ఇయర్ది. అట్లా వాడు ఎన్ని ఇయర్స్కి చేయమంటే అన్ని ఆర్స్ అనేది మీరు ఫార్ములాని కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఓకేనా, ఈ ఫార్ములాని ఇంకోలాగా ఎలా రాసుకుంటామంటే ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే, PVA అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ N = X బ్రాకెట్ ఓపెన్ చేయండి, 1 - 1 డివైడెడ్ బై 1 + R. ఓకే, 1 డివైడెడ్ బై 1 + R హోల్ n. ఓకే, డివైడెడ్ బై R. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే PVAN = X వాడు క్వశ్చన్లో ఇస్తాడు, 1 - 1 డివైడెడ్ బై 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోల్ ఎన్ని ఇయర్స్కి అడుగుతున్నాడు, 1 ఇయర్ 2 ఇయర్ 5 ఇయర్స్, డివైడెడ్ బై R. ఓకే, సో ఇది దీని ఫార్ములా. ఈ 6 ఫార్ములాస్ మీకు వచ్చిందని అంటే ఫస్ట్ యూనిట్లోకి ఎన్ని ప్రాబ్లమెటిక్ యూ కెన్ అటెంప్ట్ ఇట్. ఓకే, సో నౌ లెట్స్ డిస్కస్ ద ప్రాబ్లమెటిక్ క్వశ్చన్. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 22nd వన్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ 5 years. ఓకే, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ 5 years, హెన్స్ డిపాజిట్ ఆఫ్ 1000 మేడ్ టుడే ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ 8% అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్లో. 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, దాన్ని 5 years తర్వాత 8% లాగా ఉంటేనేమో ఎంత అమౌంట్ అవుతుంది, 10% లాగా ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది, 12% ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది, 15% ఉంటే ఎంత అమౌంట్ అవుతుంది. సో ఇవన్నీ అడుగుతున్నాడు కాబట్టి దీన్ని మనం ఏమంటాము, ఫ్యూచర్ వాల్యూ అని అంటాం. ఎందుకు, ప్రజెంట్ వాడు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ 5 yearsలో అంటున్నాడు. 5 years నెక్స్ట్ అంటే ఏంటి, ఫ్యూచరే కదా. సో 8 yearsకి 8%కి 10%కి 12%కి 15%కి చేయాలి. గాట్ ఇట్. ఫ్యూచర్ వాల్యూ అంటున్నాం. ఫ్యూచర్ వాల్యూ ఆర్ కాంపౌండింగ్ టెక్నిక్ ఫార్ములా ఏంటి, V1 = V0 1 + I. సో ఇప్పుడు మనం దీన్ని ఫార్ములాని కన్వర్ట్ చేసుకొని చేద్దాం. సో
నాతో పాటు మీరు కూడా చేస్తా అంటే చేయండి, బికాజ్ మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సింపుల్గా చూస్తే మాత్రం ఈజీగానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ మీరు బుక్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉండండి. సో ఫార్ములా వేసుకొని దాన్ని మనం సింపుల్గా కన్వర్ట్ చేయడమే ఉంటుంది. ఫార్ములా ఏంటి? ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా ఏముంది? ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. రైట్. సో ఫ్యూచర్ వాల్యూ ఒక్క ఫార్ములా ఏంటి? V1 ఈజ్ ఈక్వల్ టు V0 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో Vn అని అనుకోవచ్చు మనం, 1 అనుకోవడం n అనుకోవడం బెస్ట్. మనం ఎన్ని ఇయర్స్కి చేస్తున్నాము? 5 ఇయర్స్కి చేస్తున్నాము. సో 5 ఇయర్స్కి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్లో వాడు ఎంత అడిగిండు? 8%, 10%, 12%, 15%కి ఎంత అవుతుంది అన్నది. ఫస్ట్ మనం 8%ది చేద్దాం. 5 ఇయర్స్ది 8% ఇంట్రెస్ట్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది చేద్దాం. ఓకేనా? ఫార్ములా ఉంది. సో Vn అంటే n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్కి చేస్తున్నాము? 5. సో V5 ఈజ్ ఈక్వల్ టు V0 అంటే వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని చెప్పిండు మనకి? 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అన్నాడు, అవునా? సో Vn ఈజ్ ఈక్వల్ టు 1000 1 ప్లస్ I అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత అనుకుంటున్నాం మనము? 8% అనుకుంటున్నాం. దీన్ని మనం డెసిమల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డెసిమల్ ఫార్ములాలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, 8 డివైడెడ్ బై 100 చేయాలి. ఏ పర్సెంట్ అయినా కూడా 8 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది? 0.08 వస్తుంది. 0.08. ఎన్ అంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో V5 ఈజ్ ఈక్వల్ టు 1000 యాస్టీస్గా రాసుకోవాలి. 1 ప్లస్ 0.08 ఎంత? 1 ప్లస్ 0.08 చేస్తే 1.08. 1.08 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఉంది కదా మనకి, అవునా? 1 ప్లస్ 0.08 1.08 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని అంటే 1000 యాస్టీస్గా రాసుకోండి. 1.08 అన్నాడు కదా, అట్లా 5 ఇయర్స్కి చేయాలి. ఎట్లా చేస్తాము చూడండి. 1.08 ఇంటూ 1.08 2 టైమ్స్ అయిపోయింది, ఇంటూ 1.08 3 టైమ్స్ అయిపోయింది, ఇంటూ 1.08 ఇంటూ 1.08 ఇట్లా 5 టైమ్స్ చేసుకోవాలి. అది ఇట్లానే చేసుకోవాలి. ఎంత వచ్చింది? 1.4693 వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే 1.08 ఇంటూ 5 కొడతారు. అలా కొట్టొద్దు. 1.08 ఇంటూ 1.08 1.08 అట్లా వాడు ఎన్ని ఇయర్స్ కడిగితే అన్ని ఇయర్స్కి చేయాలి. మనకి ఎంత వచ్చింది? 1.4693. పాయింట్ తర్వాత ఒక 4 నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో V5 ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1.4693 చేయండి. ఎంత వస్తుంది అప్పుడు? 1469.3. ఇది ఆన్సర్. 8% ఇంట్రెస్ట్ అయితే 5 ఇయర్స్కి వాళ్ళ యొక్క అమౌంట్ ఎంత అవుతుంది? 1469.3% అవుతుంది. గాట్ ఇట్? సో ఇది 8%కి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? నెక్స్ట్ పర్సంటేజ్కి చేద్దాం. 10%కి చేద్దాం. సో 10%కి ఎలా చేస్తాము? V5 ఈజ్ ఈక్వల్ టు 1000 1 ప్లస్ 10% అంటే ఎంత? 10 డివైడెడ్ బై 100 చేయాలి. సో 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి 0.1 వస్తుంది, అవునా? 0.1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ అని చెప్పారు వాళ్ళు? ఎన్ని ఇయర్స్ అని చెప్పినారు వాళ్ళు? 5 ఇయర్స్ అని చెప్పినారు. సో 5 సేమ్ 1000 1 ప్లస్ 0.10 1.1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. 1000 గాట్ ఇట్? 1000 1.5 ఇంటూ 1.5 ఇంటూ 1.1 ప్లస్ ఇది 1.1 ఇంటూ 5 టైమ్స్ వేసుకోవాలి. ఇక మళ్ళీ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 చేస్తే 16.1051 వచ్చింది. సో 1000 ఇంటూ 16.1051 చేస్తే 1611 వస్తుంది.
సో పాయింట్ తర్వాత 5 ఉంటే 1611. సో దిస్ విల్ బీ ద ఆన్సర్ అనమాట. గాట్ ఇట్? సో ఇలా అన్నిటికీ చేసుకుంటూ వెళ్ళండి. సో 10% నేను చేసిన, 8% నేను చేసిన, 12% అండ్ 15% కూడా మీరు చేసి ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో దీనికే మనం అన్నీ నేనే చేసుకుంటే టైం లెందీ అయిపోతుంది వీడియో. సో అందుకనే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగినాడు, 23rd క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ డిపాజిట్ 5,000 టుడే, ఓకే, ఎట్ 12% రేట్ of interest, in how many years roughly will the amount grow 1,60,000? సో ఇప్పుడు నువ్వు ప్రజెంట్ 5,000 లాగా ఇంట్రెస్ట్ అంటే 5,000 డిపాజిట్ చేసి దానికి ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 12% అన్నాడు. సో 12% చేసి రఫ్లీ ఎన్ని ఇయర్స్లో అది నీకు డబల్ అవుతుంది అని అంటున్నాడు. ఏ రూల్ యూజ్ చేయమన్నాడు, రూల్ ఆఫ్ 72ని యూజ్ చేయమని చెప్తున్నాడు. రూల్ ఆఫ్ 72 ఫార్ములా ఏంటి, 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాలి. సేమ్ 72 కదా, 72 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 12% అంటున్నాడు. సో 72 డివైడెడ్ బై 12 చేస్తే ఎంత వస్తుంది, 72 డివైడెడ్ బై 12 చేస్తే మనకి 6 వస్తుంది. అంటే మినిమం 6 years పడుతుంది ఆ అమౌంట్ 1,60,000కి రావడానికి అని చెప్పేసి మీరు ఇలా రాయండి అంతే. 72 డివైడెడ్ బై 12 చేస్తే 6 years. సో 6 yearsకి వాడి యొక్క అమౌంట్ అనేది డబల్ అవుతుంది, అంటే 10,000 అవుతుంది అని అర్థం. గాట్ ఇట్? ఇంతవరకు చేస్తే సరిపోతుంది, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వాడు ఎంత అయితే అడిగిందో అది మాత్రం చేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. You can save 2,000 a year for 5 years and 3,000 a year for 10 years. Thereafter, what will the savings communicate at end of 15 years? సో 2,000 లాగా పర్ ఇయర్ నువ్వు 5 years వరకు సేవ్ చేస్తావు, 3,000 లాగా పర్ ఇయర్ 10 years వరకు సేవ్ చేస్తావు. సో 15 years వచ్చేసరికి నీకు ఎంత ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చినాడు. అంటే ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అడుగుతున్నాడు. అంటే ప్రజెంట్ మనకు అడుగుతలేడు, ఫ్యూచర్లో ఎంత ఉండాలి అని అంటున్నాడు. అంటే కొన్ని ఇయర్స్ ఇచ్చి ఆ ఫ్యూచర్ వాల్యూని మనం కనుక్కోని అంటున్నాడు. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములా ఏంటి, ఇది x1 + r(n-1) డివైడెడ్ బై r. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, వాడు ఫ్యూచర్లో ఉన్న వాల్యూని అడుగుతున్నాడు కాబట్టి మనం ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని చేస్తాను. సో 2,000 లాగా 5 yearsకి చేయాలి, 3,000 లాగా 10 yearsకి చేయాలి. సో 15 years వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది అనేది మనం చెప్పాలి. గాట్ ఇట్? సో ఎలా చేస్తామనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫార్ములాలో మనం కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫార్ములా రాసుకున్నాక చెప్తాను. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ n ఈజ్ ఈక్వల్ టు x1 + r హోల్ టు ది పవర్ ఆఫ్ n-1 డివైడెడ్ బై r. ఇది ఫార్ములా కదా, దీని ఫార్ములా ఇక్కడ రాశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు, క్వశ్చన్లో 2,000 లాగా ఇయర్లీ నువ్వు 5 years వరకు సేవ్ చేసుకుంటున్నావు. సో 2,000 లాగా ఎట్ 5 years సేవ్ చేసుకుంటున్నావు. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 10% అంటున్నాడు. గాట్ ఇట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో ఎంత సేవ్ చేసుకుంటున్నాడు, ఎక్స్ అంటే ఏంటి, అమౌంట్ ఎంత ఉంది మనకి 2,000. సేమ్ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోండి మా, ఓకేనా. సో 2,001 అంతే ప్లస్ ఆర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నప్పుడు 10 డివైడెడ్ బై 100 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి 0.10 వస్తుంది. 10 డివైడెడ్ బై 100 చేస్తే 0.10 వస్తుంది. ఎన్ని ఇయర్స్కి చేస్తున్నాం ఇది మనము, అంటే ఎన్ని ఇయర్స్ వరకు మనకు వస్తుంది, 5 years. ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, 5 years మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ అంటే ఏంటి 0.10, అంటే 10 డివైడెడ్ బై 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట అది. ఇప్పుడు కన్వర్టింగ్ క్యాలిక్యులేషన్లోనే మిస్టేక్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో 2,000 యాస్టీస్గా వేసుకోండి. 2,000 వేసుకున్నాక 1 + 0.10 ఎంత, 1 + 0.10 చేస్తే మనకి 1.1 వస్తుంది. సో 1.1
whole to the power of 5 minus 1 divided by 0.10. Got it? ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో 2000 యాస్టీస్ వేసుకోండి 1.1 ఇంటూ 1.1 ఇంటూ అని ఎన్నిసార్లు చేయాలి 5 టైమ్స్ చేయాలి 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 చేస్తే ఎంత వస్తుంది మనకి 1.6105 ఓకే 61051 వచ్చింది ఓకే మొత్తం వేసుకుందాం మైనస్ 1 డివైడెడ్ బై 0.10 ఇది నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి 2000 1.61051లకేని మైనస్ 1 చేయాలి సో 1.61051 మైనస్ 1 చేస్తే మనకి ఎంత వస్తుంది 0.610 ఓకే డివైడెడ్ బై 0.10 నెక్స్ట్ స్టెప్ 2000 ఇంటూ 0.610 సో ఇంటూ చేయాలి ఇప్పుడు సో 2000 ఇంటూ 0.610 చేస్తే ఎంత వస్తుంది మనకి 1220 డివైడెడ్ బై 0.10 సో దీన్ని డివైడెడ్ బై 0.10 చేస్తే 12,200 వస్తుంది సో ఇయర్లీ మనం 2000 లాగా 10% ఇంట్రెస్ట్తోని సేవ్ చేసుకుంటే 5 years తర్వాత అది అమౌంట్ ఎంత అవుతుంది 12,200 అవుతుంది సేమ్ అలాగనే మీరు 10 yearsకి చేయండి సో 3000 లాగా 10 yearsకి 10% ఇంట్రెస్ట్తో చేస్తే ఎంత వస్తుంది అనేది ఇది మీ హోంవర్క్ ప్రాబ్లం లాగా చేయండి చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను మీరు చేయండి సో చేస్తే మనకి 47,812 వస్తుంది ఓకేనా సో ఇప్పుడు 10 yearsకి ఇంత సేవ్ చేసుకుంటున్నాము 5 yearsకి ఇంత సేవ్ చేసుకుంటున్నాం 15 yearsకి ఎంత సేవ్ చేసుకుంటాం అంటే ఎలా కనుక్కోవాలి 10 రెండింటిని యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు 10 yearsకి 12,210 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాం 5 yearsకి 47,800 సారీ ఇట్స్ నాట్ 47,000 5 yearsకి ఏమో 12,210 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాము 10 yearsకి ఏమో 47,812 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాం ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 15 yearsకి ఎంత సేవ్ చేసుకుంటాం మనము 60,022 రూపీస్ సేవ్ చేసుకుంటాం అంతే ఆన్సర్ సో 10 yearsది మీరు చేయండి 10 yearsది మీరు చేయండి 10% లాగా 3,000 ఈజ్ ద రేట్ ఓకే సో ఇలా మీరు ఫార్ములాస్ అనేది చేసుకోండి రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి సో ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు 26th వన్ చూడండి ప్రజెంట్ వాల్యూ 10,000 రిసీవబుల్ ఆఫ్టర్ 8 years అంటున్నాడు సో 8 years తర్వాత రిసీవ్ అంటే ప్రజెంట్ వాల్యూని అంటే ప్రజెంట్ వాల్యూ ఇచ్చిండు ఫ్యూచర్ వాల్యూ కనుక్కోమన్నాడు ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా ఏంటి B0 1 + I హోల్ టు ది పవర్ ఆఫ్ n సో దాని ఫార్ములానే కదా ఇది Vn డివైడెడ్ బై అంటే ప్రజెంట్ వాల్యూ ఇచ్చి ఫ్యూచర్ వాల్యూ కనుక్కోమన్నాడు సో దాని ఫార్ములా ఇదే కదా సో ఆ ఫార్ములా వేసుకొని కనుక్కోండి గాట్ ఇట్ సో ఇది మీరు హోంవర్క్ చేయొచ్చు 10%కి 12%కి 15%కి కనుక్కోమన్నాడు కాబట్టి అదంతా చేయండి గాట్ ఇట్ నెక్స్ట్ మీకు వచ్చేసి 27th వన్ చూడండి మిస్టర్ ఆనంద్ టు రిసీవ్ 5,000 per year ఫర్ 5 years అంటే పర్ ఇయర్ 5,000 లాగా 5 years వరకు సేవ్ చేస్తున్నాడు అంటే క్యాల్కులేట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటున్నాడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములా ఏం చెప్పాను నేను ఇది చెప్పినాను PVA n = ఇదన్నా యూజ్ చేసుకోవచ్చు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు ఇట్స్ టోటలీ యువర్ విష్ ఓకే సో ఎంత చెప్తున్నాడు 5 yearsకి చేసుకోమని చెప్తున్నాడు సో 5 years కంటే 5,000 డివైడెడ్ బై 1 + I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అన్నాడు డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే 0.12 ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి ఫిఫ్త్ ఇయర్కి గాట్ ఇట్ ఇలా అయినా చేసుకోవచ్చు సెకండ్ ఫామ్లో యూజ్ అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇన్ దాట్ సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రావాలి ఇది ప్లస్ యాడ్ చేసుకోండి వచ్చిన వాల్యూని 2 times కాబట్టి ఇంటూ 2 అంటే 1.12 ఇంటూ 1.12 1.12 ఇంటూ 1.12 ఇంటూ 1.12 3 years కాబట్టి 4 years 5 years అట్లా చేసుకుంటూ వెళ్ళండి లాస్ట్కి మీకు
ఇది వస్తుంది. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 5,000 ఆఫ్ అ 5 years యాన్యుటీ. అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అడుగుతున్నాడు ఇక్కడ. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అడుగుతున్నాడు. దాని ఫార్ములా ఏంటి? ఇంతకుముందుకి పైన ఏదైతే యూజ్ చేసుకున్నామో అదైనా యూజ్ చేసుకోవచ్చు, సెకండ్ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడు సెకండ్ ఫార్ములా యూజ్ చేసి చేస్తున్నాడు. సో ఇది నేను చేసి చూపిస్తాను, బికాస్ క్యాలిక్యులేషన్లో కొంచెం మీరు తప్పు చేస్తారేమో. సో ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములా ఏంటి? PVA n is equal to x 1 minus 1 divided by 1 plus r whole to the power of n divided by r. దీని ఫార్ములా ఇది. ఎక్స్ అంటే ఎంత? వాడు ఎంత చెప్పిండు? 5,000 చెప్పిండు. 5,000 1 minus 1 divided by 1 plus r అంటే ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నాడు. 10% అంటే 0.10 హోల్ పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్కి చేయమంటున్నాడు? 5 yearsకి చేయమంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 0.10. ఫస్ట్ మనం ఏం చేయాలి? 5,000 యాస్టీస్గా రాసుకోండి. రాసుకున్నాక ఈ 1ని కూడా అలాగే రాసుకోండి. 1 divided by ఇది యాక్చువల్లీ ప్లస్, ఇది మనం మైనస్ అని రాసుకుంటున్నాం. ఓకే, సో 1 plus 0.10 ఎంత? 1 plus 0.10 1.1. ఓకే, 1.1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 డివైడెడ్ బై 0.10. సో ఫస్ట్ ఏం చేయండి అని అంటే ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసుకున్నాక 1 plus 0.10 చేయండి. 1 plus 0.10 ఎంత? 1.1. 1.1 into 1.1 into 1.1 into 1.1 into 1.1 చేస్తే మనకు ఎంత వస్తుంది? 1.610 వస్తుంది. ఇది అయిపోయింది. 1.610 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? 1 divided by 1.610. 1 divided by 1.610 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.621 వస్తుంది. సో 1 minus 0.621 1 minus 0.621 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.379. గాట్ ఇట్? సో 0.379 కాబట్టి 5,000తో మల్టిప్లై చేయాలి. చేస్తే 1895 వస్తుంది. సో ఈ 1895ని డివైడెడ్ బై 0.10తో కన్వర్ట్ చేసుకుంటే 18,950 విల్ బీ ద ఆన్సర్. ఓకే, సో 54 వచ్చింది, ఇక్కడ మనకి 50 వచ్చింది. సో రూపీస్లలో చేంజ్ చేస్తే మాత్రం ఏమైతే కాదు. సో ప్రాసెస్ మాత్రం సేమ్, క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్గా చేస్తేనే ఈ చాప్టర్ వస్తుంది. అండ్ ఈ చాప్టర్ అనే కాదు, ఈ సబ్జెక్ట్లో క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫ్యూచర్లో అంటే వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, వేరే చాప్టర్స్ కూడా. డోంట్ వరీ. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవ్రీవన్.